హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారిని ఆగస్టు నెలలో ఒక స్త్రీ మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆమె ఎవరో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఈ వీడియో మీ కంటపడిందంటే కనుక ఈ వీడియో మీకోసం మాత్రమే. మీ జీవితంలో జరిగే విశేషాలను తెలపడం కోసం మాత్రమే. మీ కంటపడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలన్నీ తెలుస్తాయి. తులారాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలంటే కనుక వీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు. ఇటు అమ్మాయిలని చూసుకున్నా కానివ్వండి, అటు అబ్బాయిలని చూసుకున్నా కానివ్వండి, వీరి యొక్క రూపురేఖలు అనేవి చాలా చక్కటి చూపుతోటి, పొడువాటి శిరోజాలతోటి, అలాగే మంచి వర్ణంతోటి వీరు మాట్లాడేటప్పుడు అలాగే చూడాలనిపిస్తూ ఉంటుందన్నమాట. వీరు ఎలా ఉన్నా కానీ వీరి యొక్క మాట తీరు వలన ఎదుటివారిని ఆకర్షించేటట్లుగా వీరి యొక్క రూపు స్థితి అనేది ఉంటుందన్నమాట. ఇలా అబ్బాయిల్లో కూడా అంతే, అమ్మాయిల్లో కూడా చక్కటి అందగాళ్ళు అన్నమాట. ఈ రాశి వారిని మనం చిన్నతనం నుంచి కూడా గమనించుకున్నట్లయితే కనుక వీరిలో ఏదైనా కానీ సాధించాలి అనే పట్టుదల, ఏదన్నా మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని చెప్పి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం, అలాగే మాకంటూ ఎప్పుడూ మేము ఒక పై స్థాయిలోనే ఉండాలే తప్ప ఎదుటివారి కంటే కింద స్థాయిలో ఉండకూడదు అని చెప్పి అనుకోవడం, ఒకరి చేత మాట కనుక పడినట్లయితే మళ్ళీ తిరిగి ఆ మాట వారికి అప్పచెప్పేంత వరకు కూడా ఏదో ఒక రకంగా ఆ టైం వస్తే మళ్ళీ ఇచ్చి పడేసే విధంగా ఉండటం, ఇటువంటి చాలా మంచి లక్షణాలు ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్ని బట్టి ఎప్పటికప్పుడు కూడా మీరు అప్డేట్ అవుతూ ఉంటారన్నమాట. వీరి యొక్క అందం ఎంత చక్కగా ఉంటుందో వీరి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఆరోగ్యానికి సంబంధించి, అలాగే వీరి యొక్క జీవనశైలి అనేది ఏ విధంగా ఉంటుందంటే వీరికి నచ్చిన జీవితం కాకుండా ఎదుటివారికి నచ్చిన జీవితాన్ని వీరు కష్టంగా జీవించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందన్నమాట. పెళ్ళైన స్త్రీలలో కానీ పెళ్ళైన పురుషుల్లో కానీ గమనించుకున్నట్లయితే వారికి నచ్చిన ఆ యొక్క భాగస్వామి అనేది వీరికి ముఖ్యంగా 100%లో దాదాపుగా 70% వరకు వారికి నచ్చిన పార్ట్నర్ అనేవాళ్ళు వీరికి దొరకరు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే నచ్చని కాపురాలను చేస్తున్నారా, నచ్చని జీవితాలను గడుపుతున్నారా అంటే నేను అలా అని ఇక్కడ చెప్పట్లేదండి. వీరి యొక్క మానసిక ఇది ఏదైతే ఉంటుందో అంటే నేను ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి కదా, నా భార్య ఇలా ఉండాలి, ఏదైనా కానీ నలుగురిలో మాట్లాడగలిగే శక్తి ఉండాలి, ఏదైనా సాధించాలి అనే తపన ఉండాలి, ఒకరి కింద చేయి చాపకూడదు, ఎప్పుడూ కూడా ఎదుటివారి కింద ఏదైనా కానీ మొహానే సమాధానం చెప్పేటట్లు అంటే కొన్ని క్వాలిటీస్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు కదా. మా యొక్క పార్ట్నర్స్లో ఇటువంటి క్వాలిటీస్ ఉండాలని చెప్పి పెట్టుకుంటారు కదా. అటువంటి క్వాలిటీస్ అనేవి వీరికి ఉండవన్నమాట. వారి యొక్క పార్ట్నర్లో ఎటువంటి క్వాలిటీస్ అనేవి ఉండవన్నమాట. ఇలా ఉండకపోవడం వలన నాకు నచ్చిన లైఫ్ పార్ట్నర్ అనేవారు దొరకలేదు. దొరికినప్పటికీ కూడా ఇది నా ఫ్యామిలీ, నాకు నచ్చిన జీవితాన్ని, నా ఫ్యామిలీ అంటే భగవంతుడు ఏదైతే నాకు అందించలేదో ఈ ఇచ్చిన జీవితాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇది నా కుటుంబం, నా భర్త లేదా నా భార్య, నా పిల్లలు, వీరికి ఏదైతే ఇష్టం ఉంటుందో అదే నేను కూడా ఇష్టంగా మార్చుకోవాలి అని చెప్పి చాలామంది కూడా స్త్రీలు లేదంటే పురుషులు వారి యొక్క ఫ్యామిలీస్ కోసం సర్దుకుపోయి మనసు అనేది చంపుకొని, ఒక రకంగా చెప్పాలంటే చంపుకొని అనేకంటే వారి కోసం సర్దుకొని బ్రతికే వాళ్ళు చాలామందే ఉంటారన్నమాట. అలా అని చెప్పి ఏది ఏమైనప్పటికీ కూడా వారిని మోసం చేస్తున్నారు, వారిని అన్యాయం చేస్తున్నారని అనుకుంటే మాత్రం తప్పే అవుతుందండి. ఎందుకంటే ఈ రాశి వారికి మోసం చేయటం కానీ అన్యాయం చేయటం కానీ తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా వారు ఎదుటివారికి ఎప్పుడూ కూడా కష్టం కలిగించాలని చెప్పి చూడరు.
అవసరమైతే ఏదైనా నొప్పి కలిగితే, ఏమైనా బాధ కలిగితే వారే అనుభవిస్తారే తప్ప, అలాగే ముఖ్యంగా జీవితంలో నుంచి, కష్టాల నుంచి ఏవైతే అనుభవాలను నేర్చుకున్నారో ఆ యొక్క అనుభవాలు ఆధారంగా ఎదుటివారు పగవాళ్ళైనా కానీ ఎదుటివారు వీరికి హాని చేస్తున్నారని చెప్పి తెలిసినప్పటికీ కూడాను వారికి హాని చేయకుండా వారికి మంచే జరగాలి అని అనుకునే మనస్తత్వాల్లో వీరు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారన్నమాట. ఇక్కడ ఎవరైనా కానీ సహాయం కోసం ముందుకు వస్తే వాళ్ళు పగవాళ్ళైనా కానీ సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందడుగులో ఉండేవారు. గత కొన్ని నెలల నుంచి ఒక స్త్రీ ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆ స్త్రీ ఎవరు? ఎందుకు ఇంతలా ప్రేమిస్తుంది? ఆ స్త్రీ ఆ యొక్క ప్రేమ వెనకాల ఏదైనా మోసం ఉందా? ఏదైనా ఆశించి ప్రేమిస్తుందా? లేకపోతే కనుక వీరి నుంచి అసలు ఏం కోరుకుంటుంది? అది నిజమైన ప్రేమ, లేదంటే ఏదైనా స్వార్థపూరితమా, లేదంటే ఏదైనా మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉందా అన్న విషయం గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఈ రాశి పురుషులు ఎవరైతే ఉన్నారో ఒక స్త్రీ మిమ్మల్ని గత కొన్ని నెలల నుంచి చాలా ఇష్టంగా ప్రేమిస్తుందన్నమాట. ఇంతకీ ఆ స్త్రీ అనేది ఏ రాశికి చెందిన స్త్రీ అంటే కనుక ఆ స్త్రీ కూడా మీ రాశికి చెందిన స్త్రీ. ఇక ఇక్కడే మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒకే రాశికి చెందిన వారికి మనస్తత్వాలు కూడా దగ్గరగా కొన్ని కలుస్తాయి కాబట్టి ఈ స్త్రీ మిమ్మల్ని ప్రేమించడం వెనుక ఎటువంటి స్వార్థం లేదు. మీ నుంచి ఏదైనా డబ్బు తీసుకుందామని కానీ, లేకుంటే మీ నుంచి ఇంకా ఏదైనా కానీ ఆశించాలి, మిమ్మల్ని పతనం చేయాలి అన్న ఉద్దేశంతో కానీ ఇలా ఏది కూడా ఆ స్త్రీ కోరుకోవడం లేదు. ఎందుకంటే కనుక ఆ స్త్రీ నిస్వార్థంగా, అంటే మీరు ఏదైతే ఉన్నారో మీరుగానే ఇష్టపడుతుందన్నమాట. అంటే మీరు ఒక్కరు తనకు సొంతమైతే చాలు, ఇక తనకు ఏది కూడా అవసరం లేదు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉందన్నమాట. నిజంగా తను మీ నుంచి ఏది కూడా కోరుకోవడం లేదు. మిమ్మల్ని, మీ యొక్క క్వాలిటీస్ని, మీ యొక్క అందాన్ని, మీ యొక్క బిహేవియర్ని, మీ యొక్క స్టైల్ని ఇలా చూసి మిమ్మల్గానే ఇష్టపడుతుంది. మీ నుంచి ఏది కూడా కోరుకోవడం లేదు. కొంతమంది స్త్రీలు వారి యొక్క పరిస్థితులు బాగోక వారి యొక్క జీవితంలోకి మరొకరు కావాలని చెప్పి కోరుకుంటారు. అది వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడం కోసం, లేదా డబ్బు మీద ఆశపడటం కోసం. కానీ ఇలాంటి స్త్రీలు అనేవారు ఈ రాశికి చెందిన స్త్రీలు ఇలా కిందకి రారండి. ఎందుకంటే ఈ రాశి యొక్క స్త్రీలు చాలా అంటే చాలా మంచివారు. అవసరమైతేనే వారిని వారు మోసం చేసుకునే ఇదిలో కూడా వారికి వారు నష్టపోతామని చెప్పి అనుకున్న స్థితిలో కూడా ఎదుటివారికి హాని చేద్దాము అని చెప్పి కలలో కూడా ఆశించేటటువంటి మనస్తత్వం కలిగిన వారు. ఇక ముఖ్యంగా పెళ్ళి కాని అమ్మాయి కనుక ప్రేమించినట్లయితే అసలు ఆలోచించకుండా మీరు వివాహం అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే కనుక ఇట్లా నిజంగా ప్రేమించేవారు దొరికితే పెళ్ళైన తర్వాత వారి యొక్క జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో నిజంగా ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీరు గమనించండి, అరేంజ్డ్ మ్యారేజెస్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. కానీ ప్రేమ వివాహాల్లో ఏదైనా కానీ స్వాతంత్ర్యం అనేది ఉంటుంది. అవతల వారి యొక్క మనోభావాలు పూర్తిగా మీరు ఇష్టపడతారు కాబట్టి వారికి గౌరవం అనేది ఎక్కువగా దొరుకుతుంది. అలాగే ఎక్కువగా ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం వల్ల వారి మధ్య గొడవలు అనేవి వచ్చినప్పటికీ కూడాను ఆ గొడవలు అనేవి సీరియస్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి నిజంగా మీరు వివాహం కాని వారైతే కనుక అస్సలు ఆలోచించకుండా ఆ స్త్రీని మీరు పెళ్లి చేసుకోవచ్చు. కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే వారి యొక్క అదృష్టం అనుకోవాలో, లేదంటే వారి యొక్క దురదృష్టం అనుకోవాలో తెలియదు. కానీ వివాహమైన తర్వాత వారి యొక్క జీవితంలోకి ఈ స్త్రీ ప్రవేశం జరుగుతుంది. ఇక్కడ వివాహమైన స్త్రీలలో మనం గమనించుకున్నట్లయితే వారి యొక్క భర్త పరిస్థితి సరిగా లేకో, భర్త వీరికి నచ్చినట్లుగా ఉండకపోవడం వల్ల, లేదా భర్త మద్యానికి వ్యసనపరుడై ఉండటం వల్ల, లేదా తన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోయిన వ్యక్తి అవటం వల్ల, లేదా తనకి అసలు ప్రేమని అందించడంలో వెనుకబడిన వాడు అవటం వల్ల, ఇలా కొన్ని కారణాల వల్ల ఒక స్త్రీ, అంటే ముఖ్యంగా వివాహమైన స్త్రీ మరొక పురుషుడి వెంట పడుతుందన్నమాట. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ఇక్కడ వివాహమైన స్త్రీ వివాహమైన పురుషుడిని
ప్రేమిస్తుందంటే కనుక మిమ్మల్ని మనసులో పెట్టుకుని ప్రేమిస్తుందని చెప్పి అనుకుంటారు చాలామంది మగవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ స్త్రీ అయితే మిమ్మల్ని ప్రేమిస్తుందో కనీసం మీ నుంచి ఒక చీర కూడా ఆశించినటువంటి స్త్రీ కాబట్టి, ముఖ్యంగా ఏది ఆశించకుండా మిమ్మల్ని అంటే మీరు ఎలా ఉన్నారో అలానే మిమ్మల్ని మిమ్మల్నిగానే ప్రేమిస్తుంది కాబట్టి, ఆ స్త్రీ ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి ఆశ లేదు. మరి వివాహమైన తర్వాత ఎలా అని చెప్పి అంటే, వివాహమైన తర్వాత ఎటువంటి సంబంధాలు అనేవి 100% తప్పే. కుదిరితే ఆ స్త్రీ మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి మొదట నేరుగా చెప్పదు. అలా చెప్పకుండానే వారి యొక్క మాటల వలన, వారి యొక్క పద్ధతుల వలన, వారు మీతో ప్రవర్తించే పద్ధతిని బట్టి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందన్నమాట ఆ స్త్రీ నన్ను ఇష్టపడుతుందని చెప్పి. కాబట్టి మీరు కూడా ఈ రాశివారు ఎటువంటి అడ్వాంటేజెస్ తీసుకోకుండా ఆ యొక్క ప్రేమను చాలా శాంతంగా అనుభవిస్తారు. అంటే ఎదుటివారు మన మీద ప్రేమను చూపించినప్పుడు ఆ ప్రేమను ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుందన్నమాట. కానీ మీరు ఎటువంటి తప్పు చేయకుండా నాకు వివాహమైంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి మీకంటూ ఒక లైన్ అయితే మీరు తీసుకుంటారనమాట. ఆ లైన్ దాటకుండా ఇప్పటి వరకు కూడా ఉన్నారు. కానీ ఒకే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ స్త్రీ అయినా కానీ మిమ్మల్ని అంతగా ఇష్టపడుతుందంటే మీ నుంచి ఏది ఆశించడం లేదు అంటే కనుక ఇక్కడ తన యొక్క కుటుంబ పరిస్థితులను కూడా పట్టించుకోవడం లేదంటే కనుక ఇటువంటి స్త్రీ మీకు జీవితంలో దొరకడం అనేది చాలా అదృష్టం. ఎప్పుడైనా కానీ ఇంత నిజంగా ప్రేమించే వ్యక్తులు ఒకసారి దూరమైతే మళ్ళీ దొరకడం అనేది చాలా కష్టం అన్నమాట. కాబట్టి మీరు మొదట తన యొక్క ప్రేమను అర్థం చేసుకొని ముందు ఎవరు చెప్పుకున్నప్పటికీ కూడాను దీనికంటూ ఒక చెక్ పెట్టే ప్రయత్నం చేయండి. ఈ యొక్క బంధం అనేది ఏ విధంగా ఉండాలంటే కనుక ఆ స్త్రీ మీరు కంటిన్యూగా లవ్ని నడపడమైనా కానీ లేదంటే తనని కట్ చేయడం కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి తప్ప ఇలాగే జరుగుతూ పోయిందంటే కనుక మీరు మీ మనసుని మీరు కష్టపెట్టుకున్న వారు అవుతారు. మీరు అసలే అనేక రకాలైన ఆలోచనలతోటి వారి యొక్క మైండ్ స్థితి ఏదైతే ఉంటుందో ఎప్పుడూ కూడా గందరగోళంగా ఉంటుంది. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇది పర్ఫెక్ట్గా చేయాలి, అది పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి ఇట్లా రకరకాల ఆలోచనలతోటి ఉంటుంది. మళ్ళీ లేనిపోని డిస్టర్బెన్స్ అనేవి మీ యొక్క లైఫ్లోకి ఎంటర్ అయితే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో దానికి బ్రేక్ పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ బ్రేకులు పడకుండా ఉండాలంటే కనుక ఒకటి కంటిన్యూగా చేయడమా లేకపోతే వదిలిపెట్టేసేయడమా, ఇక్కడ తన వలన మీకు నష్టం కలగడం లేదు, తన వల్ల మీకు అలా అని చెప్పి లాభము లేదు అలా అని చెప్పి ప్రేమించిన వ్యక్తిని దూరంగా నెట్టేయాలంటే మనసు రాదు. కానీ కొన్ని పరిస్థితుల వలన అప్పుడప్పుడు దూరంగా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అవతలి వ్యక్తి గురించి కూడా మంచి ఏంటి చెడేంటి ఏది ఎలా అని చెప్పి కాస్తంత కొంచెం ఎంక్వైరీ చేసి మీరు కూడా దానికి ఒప్పుకున్నట్లయితే కనుక మీరు రహస్యంగా మీ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి ఎటువంటి అన్యాయం చేయకుండా మీరు మెయింటైన్ చేయగలము అని అనుకుంటే అవతల వారి యొక్క కుటుంబంలో కూడా ఎటువంటి సమస్యలు రాకుండా మూడో కంటికి తెలియకుండా సైలెంట్గా మెయింటైన్ చేయవచ్చు. ఒకవేళ కాదు వద్దు ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల లేనిపోని అనుమానాలు మొదలవుతాయి, దీనివల్ల పరిస్థితులన్నీ తలక్రిందులుగా మారిపోతాయి, దీనివల్ల లేనిపోని గొడవలు వస్తాయి, లేనిపోని సమస్యలు వస్తాయి అని అనుకుంటున్నప్పుడు అవతల స్త్రీ అనవసరంగా ఆశలు పెంచుకుంటున్నప్పుడు ఆ స్త్రీతోటి డైరెక్ట్గా చెప్పేసేయండి, లేదు ఇది కరెక్ట్ కాదు, మనకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. మరి దీనివల్ల మీ ఫ్యామిలీస్ అనేవి ఇబ్బందులు పడతాయి. మన బిడ్డలు అనేవాళ్ళు చాలా వరకు సమస్యల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. లేనిపోని సమస్యలు తలకెక్కించుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ వద్దు, ఎక్కడితో వదిలేసేద్దాం అని చెప్పేసేయండి. ఏదైనా కానీ మనం ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల మళ్ళీ మనం వెనక్కి తిరిగి ఆలోచించకూడదు. అది
కంటిన్యూ చేయడమా, కట్ చేయడమా అని చెప్పి మీ యొక్క పరిస్థితిని బట్టి మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ప్రాణంగా ప్రేమిస్తున్న ఈ వ్యక్తిని ఎంతవరకు మీరు దూరంగా పెట్టాలి, ఎంతవరకు మీరు దగ్గరగా తీసుకోవాలి అనేది మీ యొక్క పరిస్థితులు బట్టి మీరు ఆలోచించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కనుక మన కోసం కన్నీరు కార్చేవారు మన గురించి కూడా ఈ బిజీ లైఫ్ స్టైల్లో మన వారి గురించి ఆలోచించలేని సమయంలో మనం గడుపుతున్నాం. మన వాళ్ళ గురించి కూడా కనీసం ఏదన్నా ఒక పని చేయలేని పరిస్థితిలో మనం గడుపుతున్నాం. అటువంటిది మనల్ని ఒక వ్యక్తి ప్రేమిస్తుంది, మన గురించి ఇంత సమయాన్ని కేటాయిస్తుంది, మనం మాట్లాడితే చాలు తనకు ఒక పండగ వాతావరణం కనిపిస్తుందని అనుకునే మనకేదన్నా బాధ కలిగితే ఆ యొక్క వ్యక్తి అంటే ఆ స్త్రీ కంట్లో నుంచి కన్నీరు వస్తున్నాయి, మనకి దూరం అవుతుందంటే తను బాధపడుతుంది. ఇటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నిజంగా మనల్ని ప్రేమించినట్లయితే అటువంటి స్త్రీని దూరం చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఒక నిజమైన ప్రేమించే వ్యక్తి దొరకడం అనేది ఈ సమాజంలో నిజంగా ఒక అదృష్టంగానే భావించాలన్నమాట. కాబట్టి మీ యొక్క పరిస్థితులకు తగ్గట్లుగా మీరు ఆలోచించుకోవాలి. ఇక ముఖ్యంగా ఈ నెల రోజుల విషయానికి వస్తే కనుక మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. కాకపోతే దీని గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎలా అడుగు ముందుకు వెళ్దామా, అడుగు వెనక్కి వెళ్దామా, ఏది మంచి కాదు, ఇది తప్పు చేసినట్లు అవుతుందా, లేకపోతే కనుక మన ఇష్టాన్ని మనం కాపాడుకున్నట్లు అవుతుందా, మనకున్నదే ఒకటే జీవితం కదా, ఈ జీవితంలో మనకి నచ్చినట్లు మనం గడపాలి కదా అని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలు అనేవి మైండ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ రకరకాల ఆలోచనలు మిమ్మల్ని అనవసరంగా సమయాన్ని వృధా చేసేలా చేస్తాయి. ఆలోచించడానికి ఒక అర్ధగంట పెట్టుకోండి, అంతేగాని మరీ ఓవర్ టైం పెట్టుకోవడం వల్ల లేనిపోని తలనొప్పులు వచ్చి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ నిజంగా మీకు కనుక ఆ స్త్రీ ఇష్టం ఉంది అని అంటే కనుక మీరు కూడా కంటిన్యూ చేయండి. ఒక ప్రేమ అనేది రెండు శరీరాల యొక్క కలయిక వల్ల మాత్రమే దానిని నిలబెట్టుకోగలమనేది అసత్యం. ఎందుకంటే చక్కగా ఫ్రెండ్లీగా కూడా ఉండవచ్చు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఒకరి కష్టం ఒకరు చెప్పుకోవచ్చు, ఒకరికి బాధ వచ్చినప్పుడు ఒకరి బాధను తీర్చుకోవచ్చు. ఇలా కూడా మీరు సంతోషంగా ఉండవచ్చు అన్నమాట. కాబట్టి ఫ్రెండ్లీగా కూడా మెయింటైన్ చేయాలనుకుంటే ఫ్రెండ్లీగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ నెల రోజులు హ్యాపీగానే గడిచిపోతుంది. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు, ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై సంతోషి మాతని కామెంట్ చేసి అలాగే వీడియోకి హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి.